శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 38వ అధ్యాయంలో ఉన్నామండి. 38వ అధ్యాయంలో బాబా గారు నివసించే విధానాన్ని మనం చెప్పుకుంటున్నాము. ఈవేళ బాబా గారు వంట చేయడము వాటి గురించి తెలుసుకుందాము. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉండెను. అది కొన్ని ఎండ్ల నుండి భిక్షాటన చేసి తెచ్చుకునేవారు. బాబా గారికి వంట చేయాల్సిన అవసరం ఏముందండి? ఆయన భిక్షాటన చేసి జీవించేవారు. మరి ఆయన చూడండి వంట చేసేవారటండి. ఆయన ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలెనన్న బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుంచి చివరి వరకు స్వయంగా ఆయనే బజారుకి పోయి ఆయన అన్నీ తెచ్చుకొని ఆయనే వంట చేసి ఆయనే అందరికీ వడ్డించేది. స్వయంగా ఆయనే అన్నీ చేసేవారంటండి. చూడండి, ఎవరి సహాయం తీసుకునేవారు కదంట. చూడండి, మన సద్గురు సాయినాథుల వారు ఈరోజు మనం సహాయం లేకుండా ఏ పనైనా చేస్తున్నామండి, చేయలేకపోతున్నాం. కానీ ఆనాడు చేశాడు బాబా గారు, ఈనాడు కూడా మనకి సహాయపడుతున్నాడండి మన సద్గురు సాయినాథులు. ఆ విధంగా ఆయన అన్నీ తెచ్చుకుని ఆయన చేసుకుని ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడేవారు కాదు, ఎవరికి బాధ కలగజేసేవారు కాదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి కొనేవారు. డబ్బు పెట్టి కొన్ని తెచ్చేవారంటండి. వారే విసరుచుండేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలోని మధ్యలోని పెట్టుకుని ఆయనే విసురుతూ ఆయనే గోధుమ పిండిని ఆయనే విసిరేవారంటండి. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యలో పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్ర పెట్టి కొలతగా నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంట పాత్రలు 2 ఉండేవంటండి. ఒకటి 100 మందికి సరిపడవి, ఒకటి 50 మందికి సరిపడవి. ఈ వంట పాత్రలు 2 ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి చేసేవారంటండి. ముందుగా చక్కెర పొంగలి ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి చేసి పెట్టేవారంటండి భక్తులకి. ఒక్కొక్కప్పుడు మాంసం పలావు వండేవారంట. ఒక్కొక్కప్పుడు పప్పుచారు అంటాం కదా, ఆ పప్పుచారులోని గోధుమ పిండితోని బిళ్ళల్లా చేసి చక్కగా పప్పుచారులో వదిలేవారంటండి. ఎంతో రుచికరంగా చక్కగా అందరూ దాన్ని చాలా ఆస్వాదించేవారంటండి. ఆ రుచి తలుచుకుంటే ఇప్పుడు మనకు తినాలనిపిస్తుంది కదా. మనం కూడా తలుచుకుంటే బాబా గారే ఏదో ఒక రూపంలో మనకు కూడా పెడతారండి తప్పకుండా. అయితే పెట్టేవారు. చాలా రుచిగా నుండి ఎంత శ్రమ తీసుకోవాలనో అంత శ్రమను పడుచుండేవారు. చూడండి, ఒక స్త్రీ వంట చేయాలంటే ఎంత కష్టపడుతుందో అదేవిధంగా బాబా గారు కూడా అంత శ్రమపడి వంట చేయడం అంటే మాట్లాడి ప్రతి స్త్రీకి తెలుసండి వంట చేయడం అంటే. మరి ఆ విధంగా అన్ని రకాలుగా ఆయన శ్రమపడి వంట చేసి అందరికీ భోజనం పెట్టేవారంటండి. అంబలి కూడా కాసేవారంటండి. అంబలి గోధుమ పిండితోనే అంబలి చేసి జావలాగా అందులోని మజ్జిగ కలిపి అందరికీ తలో గ్లాసు భోజనం అయిన తర్వాత అంబలి ఇచ్చేవారంటండి. చూడండి ఎంత పంచభక్ష పరమాన్నాలు అంటాం కదా, దాన్ని బాబా గారు ఆ రోజుల్లో అలాగా అందరికీ కూడా పెట్టడం జరిగిందంటండి. అంబలి కూడా పెట్టేవారు. భోజన పదార్థంలో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నము సరిగా ఉడికినదా లేదా అని పరీక్షించుటకు బాబా తన కఫనేని పైకెత్తి, చూడండి అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి బాబా గారు ఏం చేసేవారు మనకు తెలుసు సాయి బిడ్డలందరికీ. ఆయన కఫనేని పైకెత్తి ఆ చేతిని ఉడుకుతున్న గిన్నెలో పెట్టి కలబెట్టేవారంటండి. గరిటె పెట్టి మనం కలబెడతాం, కానీ ఆయన చేయి పెట్టే కలబెట్టేసేవారంటండి. అన్నం ఉడికిందా లేదా చూడడానికి అలా తీసేసేవారంట. ఆయన సద్గురు సాయినాథుల వారు కదండి, మహానుభావుడు కదా, పరబ్రహ్మస్వరూపుడు కదా. మరి ఆయనకి ఎందుకు కాలుతుందండి? మనకే కాలుతుందండి. ఆయన చేతిని నిర్భయముగా మరుగుచున్న డేగసాలో పెట్టి కలుపుచుండేవారు. వారు ముఖము యందు భయము కానీ అయ్య బాబోయ్ కాలుతుందని బాధ కానీ ఉండేది కాదంట. ఎంతో స్వచ్ఛంగా ఆనందదాయకంగా ఉండేదంటండి ఆయన. బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్యాచే ఆరగింపు పెట్టించేవారు.
మౌల్యానాథం చేత ముందు ఆరగింపు పెట్టించి భగవంతుడికి మనము ఫస్ట్ ఏదైనా వండితే భగవత్ నివేదన చేస్తాం కదా, అలాగా మౌల్యానాయకి అని ఆయనకి ఇచ్చి ఆయన్ని ఆరగింపు చేయించిన తర్వాత ఫస్ట్ మహల్సాపతి గారికి తాత్యా గారికి ఈ ప్రసాదాన్ని కొంచెం ఇంటికి పంపించేసేవారంటండి, కొద్దిగా పెట్టి వాళ్ళిద్దరికీ కూడా పంపించేవారు. ఆ తర్వాత భేదవాండ్రకు దిక్కుమొక్కు లేని వాళ్ళకి, పాపం వెనక ముందు ఎవరు లేని వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి ముందు పెట్టేవారంటండి. ఆ తర్వాతే కతిమా వారికి పెట్టేవారంటండి భోజన పదార్థాలు. అయితే ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులే కదండి ఆ షిరిడీలో ఆ విధంగా బాబా చేతి వంటని స్వయంగా తిన్నవాళ్ళు నిజంగా ఇప్పుడు ఉంటే కనుక వాళ్ళకి ఎంత అదృష్టవంతులండి. బాబా స్పర్శనే కాదు, ఆయన స్వయంగా ఆయన అభయస్థాలతో వండిన వంటల్ని కూడా తిన్నారంటే ఎంత పుణ్యాత్ములండి. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా వండి పెట్టేవారంటండి. చూడండి, శాకాహారం వండేవారు, మాంసాహారం కూడా వండేవారంట. ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీని జవాబు సులభముగా సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోది పెట్టేవారు, ఎవరు శాకాహారులో వారికి మాత్రమే ఆ వంట పాత్రలో పెట్టేవారు. ఈ వీరికి ఇది పెడుతున్నాము వారికి అది పెడుతున్నామని తెలియకుండా అందరూ చక్కగా సంతృప్తిగా భోంచేసేవారంటండి. అందులోని భావము భేదము లేకుండా బాబాగారు ఆ యొక్క విధంగా అందరికీ సంతృప్తిగా భోజనం పెట్టేవారంటండి. వారి మనసుల్లోని దీనిని తినుటకు కోరిక కూడా కలగనివ్వకుండా. చూడండి, వెజిటేరియన్ తినేవాళ్ళకి వెజిటేరియనే, నాన్ వెజ్ తినేవాళ్ళకి నాన్ వెజ్. ఇప్పుడు మనము ఫంక్షన్లు చేసుకుంటే అలాగే కదండి, మనం తిన్నా తినకున్నా ఏం చేస్తాము, ఇతరులకి పెడుతూ ఉంటాం. అదేవిధంగా బాబా గారు కూడా మన భావాలని గమనించి తినేవాళ్ళకి తినే విధంగా సంతృప్తికరంగా పెట్టాలి. ఇదేమిట్లే అని అనుకోకూడదు. ఆ తినే ఇంట్రెస్ట్ ఉన్నవాడు తింటాడు కదా, తిన్నవాడికి పెట్టాలి కదా, అది బాబా ఉద్దేశం. అంతేగాని బాబాగారు మాంసాహారాలు వండారు, మాంసాలు తిన్నారు, ఇవన్నీ మాట్లాడతారు కదా. ఆయన తిన్నా ఆయన పేగులు కడుక్కుని ఆడండి, మరి మనం కనుక్కోలేం కదా. మరి ఆయనతో పోలికేంటండి, ఆయన పాద ధూళికి కూడా పనికిరామండి మనం ఆయన పోల్చుకుని ప్రతిదీని. అంటే ఇందులోని భావార్థాన్ని తెలుసుకోవాలి కానీ అర్థం తెలియకుండా పైపైన చదివేసి ఆయన మాంసాహారి, అది ఆయన ముస్లిము, ఇవన్నీ కాదండి. అక్కడ నువ్వు చదువుకుని నీకు జ్ఞానం ఉంటే దీంట్లో ఒక పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉంటారండి, ఇంట్లో కుటుంబ సభ్యులే ఉంటారు. ఒక స్త్రీమూర్తి ఏం చేస్తుంది, భర్తకి ఏది ఇష్టమో తెలుస్తుంది, బిడ్డలకి ఏమి ఇష్టమో తెలుస్తుంది. అదేవిధంగా బాబా గారు కూడా మనల్ని ఆయన కుటుంబంగా చేసుకుని ఆయన మనల్ని బిడ్డలుగా సంరక్షిస్తున్నప్పుడు ఏ బిడ్డకి ఏ రుచి, ఏ బిడ్డకి ఏది అవసరమో ఆయన తెలీదా అండి. అందుకనే అయ్యాడండి సద్గురు సాయినాథుల వారు. మరి మన సాయినాథుల వారికి ఎన్ని కోటి వందనాలు సమర్పించుకున్నా, ఎంత సరెండర్ అయిపోయినా కూడా తక్కువేనండి. ఆయన పాదధూళికి కూడా పనికిరావాలి మన ఆలోచనలో. మరి ఆయన్ని పట్టుకుని విమర్శించే వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ నాలుకని శుద్ధి చేసుకుంటే మంచిది. ఈ విధంగా గురువు గారు ఏదైతే ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవును రూఢి కలగదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు. చూడండి, ఈ విధంగా వాళ్ళు అసలు ఆ శిష్యులకి ఆ గురువు గారు ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఇలాంటి పనుల్లో గురువుగారు చెప్పిన దాన్ని వింటున్నారా లేదా అని మళ్ళీ ఆయన పరీక్షించేవారంట. ఈ పరీక్షించే విధానంలో చూడండి, శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండెరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేవారు. దీనికి ఒక ఉదాహరణ, ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలనిచ్చి కోరాల్బాకు పోయి మాంసాన్ని తీసుకురమ్మంటారు. ఈయన పరీక్షించడానికి ఏం చేస్తారండి, దాదా కేల్కర్ గారిని పిలిచి ఇది అక్కడ
ఒక కోరాల్బా అనే ఒక ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాంసాన్ని తీసుకురా అంటారు. ఆయన శుద్ధ బ్రాహ్మణుడండి, ఆచారపరాయణుడండి. అలాంటి ఆయనకి పని చెప్తారండి బాబాగారు. ఏమని, నువ్వు వెళ్ళి మాంసాహారం తీసుకురా. ఆయన శాకాహారి. చూసారా? అంటే ఇక్కడ భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి చెప్పాడు బాగానే ఉంది, ఆయన ఏ విధంగా చేశాడు ఆ భావం మనకు అవసరం. అయితే ఆయన చూడండి, సనాతన ఆచార పరాయణుడును, బ్రాహ్మణుడును, ఆచారవంతుడును, సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగును ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించటమే. ఆయన ఎంత అనుకున్నాడండి. అవును, గురువుగారు చెప్పింది పాటించాలి. ఆయనకి మనము ధాన్యం ఇచ్చామా, ధనం ఇచ్చామా, డబ్బులు ఇచ్చామా, వస్త్రం ఇచ్చామా, అది కాదు గురువుగారికి. ఆ గురువు చెప్పింది విన్నామా లేదా, ఆయన చెప్పిన మాటని పాటించామా లేదా అనేది అక్కడ మనం గ్రహించాలి. అందుకని గురువు ఆజ్ఞని శిరస వహిస్తూ ఆయన దానికి సరే అని చెప్పి వెళ్ళబోతాడండి. వెళ్ళబోతే ఆయన చూడండి, మళ్ళీ ఆయన్ని బాబాగారు గురువాజ్ఞను శిరస నెరవేర్చుటయి ఎనియు, ఇదియే నిజమైన దక్షిణయనియు, దీనివల్లనే గురువు సంతోషి చెందుతారని తెలియను. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు పోవుటకు నిర్ణయించుకుంటాడండి. నిర్ణయించుకుని వెళ్ళడానికి అతడు బయలుదేరతాడు. ఈ లోపల బాబాగారు పిలిచి అంటారు, నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదు, నీ తరపుని ఎవరినైనా పంపించు అంటారు. ఈ లోపల పాండువను ఒక నౌకర్ని పిలిచి, సరే నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన దాదా కేల్కర్ గారు చెప్తారు. సరే అతను రెడీ అయిపోతాడండి, అతను వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఈ లోపల మళ్ళీ బాబాగారు పిలిచి, సరే నేను ఈవేళ మాంసాహారం వండదలుచుకోలేదులే, నువ్వు కూడా వెళ్ళక్కర్లేదు అంటారు. అంటే శిష్యులు గురువుని ఏ విధంగా నమ్మి వాళ్ళ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి ఆయన పరీక్షించడానికి చేసిన విధానం అండి ఇది. చూసారా? ఇది కొందరికి అంటే బ్రాహ్మణ్స్గా ఉండేవాళ్ళకి, లేకపోతే ఇది నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు. కానీ ఇందులో పరమార్థాన్ని, అంటే యద్భావం తద్భవతి, నీ భావాన్ని బట్టి, నీ రుచులను బట్టి, నీ యొక్క ఆలోచనలను బట్టి బాబాగారు ఆ విధానం అలా ఉండేదండి ట్రీట్మెంట్. ఓహో, వీళ్ళు గురువుల్ని బాగా నమ్ముతున్నారు, ఆ గురువు మాట అంటే వీళ్ళు వేదవాక్కు నిజమే ఆయన అనుకుని వాళ్ళకి మంచి ఆశీర్వాదం లభిస్తుందండి. ఇందులో ఆయన ఎందుకోసం ఇదంతా చేస్తున్నాడంటే మనకి మంచి ఆశీర్వాదం ఇవ్వడం కోసము. ఈ విధంగా ఆయన అంటాడు. ఆయన నౌకను పంపబోతాడు. ఆయన కూడా బయలుదేర్చుండగా బాబా వాణిని కూడా వెనుకకు పిలిచి, ఈనాడు మాంసం వండుట మానుకుని ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి, పొయ్యి మీదనున్న పలావు ఉడికినదో లేదో చూడమనేను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగా ఉన్నదని జవాబిచ్చాను. మళ్ళీ ఇంకో రోజు బాబాగారు ఈ దాదా కేల్కర్ గారిని పిలిచి, పొయ్యి మీద పలావ్ పెట్టాను, చూడు అది ఉడికిందో లేదో చూడు, ఆ రుచి కూడా చూడు అంటారు. కానీ ఆయన ఏమీ పట్టించుకోకుండా, అలాగే బాబా ఉడికింది, బాగానే ఉంది అంటాడు. ఈయనకి తెలియదా అండి? కళ్ళు మూసుకున్నా ఆయన ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. నువ్వు చూడకుండానే, రుచి చూడకుండానే, నాలుక మీద వేసుకోకుండానే నువ్వు ఎలా చెప్తావు అని ఆయన ముందు ఆయన్ని పరీక్షించారు కదా. ఎంతైనా బ్రాహ్మణుడు కదా, కొంచెం చేదస్తూ ఉంటుంది కదా. ఆ చేదస్తానికి ఈ చేదస్తాన్ని పక్కన పెట్టు అని బాబాగారుకి కోపం వస్తుందండి. కోపం వచ్చి ఏం చేస్తారంటే, సరే నువ్వు ఈ విధంగా చేస్తున్నావు కదా, రా అని చెయ్యి పట్టుకు లాక్కెళ్ళి ఆ డేసాలో పెట్టేపోయి, సరేలే తీసి పక్కన పెట్టి నీ చెయ్యి అని చెప్పి ఒక దాంట్లో ఒక ప్లేట్లో కొంచెం ఫలా వేసి రుచి చూడు అంటారు. ఆయనకి కోపం వస్తుంది. అంటే ఆ బిడ్డ మీద ప్రేమ తల్లికి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన ప్రేమని ఆ దాదా కేల్కర్ మీద చూపిస్తారు బాబాగారు. అప్పుడు అది వేసి తెడ్డుతో తీసి కొంచెం నీ చేయిని తీయు, నీ ఆచారమును ఒక ప్రక్కకు పెట్టుము, కొంచెము ప్లేట్లో వేసి సరిగా ఉడికినదా లేనిదా అనేది తెలుసుకున్నాము. తల్లి మనసు నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె ఏం చేస్తుందండి? బిడ్డ మీద తల్లికి ప్రేమ వచ్చేస్తుంది.
చక్కగా ముద్దులాడేదాన్ని. ఆ ముద్దులాడేటప్పుడు కూడా ఏమవుతుందండి, ఆ బిడ్డ ఏడుస్తుంది. అంటే బుగ్గలు పట్టుకొని ముద్దులాడి అన్నీ చేసినాడు. ఆ ఏడ్చినప్పుడు ఇంకాస్త ముద్దొచ్చేసి ఆ బిడ్డ, ఆ తల్లి ఏం చేస్తుంది, అయ్యో నా బిడ్డ అని చెప్పి సరదాగా ఇంకా ముద్దులాడుతుందండి, ఒడిలోకి తీసుకుంటుంది, చక్కగా లాలిస్తుంది, పాలిస్తుంది. ఆ విధంగా బాబా గారు కూడా ఈ దాదా కేల్కర్ గారిని ఆ విధంగానే దగ్గర చేర్చుకున్నారండి. బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగిలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్నతల్లి వలె దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి కానీ గురువు కానీ తన శిష్యునకు నిషిద్ధాహారము తినమని చెప్తారండి ఎవరైనా? చెప్పరు కదా. ఇది దీని యొక్క చెడిపోమని ఎవరు చెప్పరు. అదేవిధంగా తల్లి లాంటి బాబా దాదా కేల్కర్ గారికి ఎంత మంచి ఆశీర్వాదం ఇచ్చాడు అంటే, ఆయన్ని పరీక్షించి వీడు గురువు మీద నమ్మకం ఉందా లేదా అనేది ఆయన్ని పరీక్షించడం జరిగిందండి. ఈ విధంగా 38వ అధ్యాయంలో మనము ఎంతవరకు చెప్పుకున్నామండి. మళ్ళీ రేపొద్దున్న కొంచెం చెప్పుకుందాము. అంతవరకు సాయిరామండి.